వెల్కమ్ టు యోయో టీవీ. సొంత పార్టీ ఎమ్మెల్యే తనపై లైంగిక దాడి చేశారంటూ టీడీపీ మహిళా అధ్యక్షురాలు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేశారంటూ జిల్లా మహిళా అధ్యక్షురాలైన వరలక్ష్మి టీడీపీ అధినేతకు లేఖ రాశారు. ఈ లేఖలో ఆమె తాను సత్యవేడు జిల్లాకు మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తున్నానని, పార్టీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్ర పోషించానని వరలక్ష్మి చెప్పుకొచ్చారు. అయితే గత ప్రభుత్వంలో అక్రమాలు చేసిన వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు వ్యతిరేకంగా తాను ఎన్నో పోరాటాలు చేశానని, అయితే ఆయన్నే టీడీపీలో చేర్చుకొని టికెట్ ఇవ్వడాన్ని తనతో పాటు టీడీపీ క్యాడర్ కూడా వ్యతిరేకించిందని జిల్లా మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి తెలిపారు. అయినప్పటికీ చంద్రబాబు ఇచ్చిన ఆదేశాల మేరకు టీడీపీ అధికారంలోకి రావడమే ధ్యేయంగా కోనేటి ఆదిమూలం గెలుపు కోసం తాను కృషి చేశానని ఆమె పేర్కొన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై కక్షగట్టి అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఒత్తిడి చేశారని వరలక్ష్మి తన లేఖలో పేర్కొన్నారు. కొన్నాళ్లు తప్పించుకున్నప్పటికీ ఆయన నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని, ఆ తర్వాత నన్ను భయభ్రాంతులకు గురి చేశాడని ఆమె చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని తనపైన ఒత్తిడి తీసుకొచ్చి తనని లైంగిక దాడి చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. ఆ తర్వాత కూడా తనను ఇబ్బంది పెడుతూ లైంగిక కోరికలు తీర్చాలని ఈ కామాంధుడు టార్చర్ చేస్తున్నాడని తెలిపింది. అతని వేధింపులు భరించలేక తన భర్త ఇచ్చిన సూచనలతో కోనేటి ఆదిమూలం బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో హోటల్లో సీక్రెట్ కెమెరాతో ఎమ్మెల్యే కామ క్రీడలను రికార్డు చేశామని వరలక్ష్మి తెలిపారు. దీనికి సంబంధించిన ఆధారాలన్నీ కూడా పోలీసులకు అందజేస్తామని ఆమె పేర్కొన్నారు. ఏపీలో రాజకీయ ప్రముఖుల నేతల బాగోతాలు సంచలనంగా మారాయి. గతంలో వైసీపీ నేతల రాసలీలలు బాగోతం బట్టబయలు కాగా తాజాగా టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం వీడియోలు బయటకు వచ్చాయి. దీనిపై ఎమ్మెల్యే టీడీపీ హైకమాండ్ వెంటనే రియాక్ట్ అయ్యింది. ఆదిమూలంపై ఆరోపణల విషయం చంద్రబాబు దృష్టికి రాగానే ఆయన సీరియస్ అయ్యారు. ముందు సస్పెండ్ చేయండి, ఆ తర్వాత వివరణ తీసుకుందామంటూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఆదేశించారు. చంద్రబాబు నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. వైసీపీ హయాంలో ఇటువంటి ఆరోపణలు ఎదుర్కొన్న వారిపై కనీస చర్యలు తీసుకోకుండా వారిని జగన్ వెనకేసుకు వచ్చిన సంగతిని గుర్తు చేస్తూ చంద్రబాబు తప్పులను ఇసుమంతైనా ఉపేక్షించారనడానికి ఆదిమూలంపై తక్షణ చర్య నిదర్శనం అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అంబటి రాంబాబు, అవంతి, గోరంట్ల వంటి నాయకులపై ఆరోపణలు వచ్చినా పార్టీ పరంగా వారిపై జగన్ ఎటువంటి చర్యలు తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ చంద్రబాబు తమ పార్టీ నేతల క్యారెక్టర్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారని తెలుగుదేశం నేతలు చెబుతున్నారు.